Subscribe now and press the bell icon. Never miss an update. వీడియో మొత్తం చూడండి. ఇదిగోనండి సరే, మరి ఇది ఎందుకు కలర్ వచ్చిందో మరి తెలియదు. ఫస్ట్లో అయితే మామూలు గ్రీన్ కలర్లోనే వచ్చేది, ఇప్పుడు పింక్ కలర్లో వచ్చింది. అంటే లైట్ రెడ్ పింక్ వల్ల కలిసి వచ్చింది. చూపిద్దామని చేస్తున్నాను వీడియో. దీనికి ఉండి చూసారు ఎంత ఉందో. కంటైనర్ మోస్ట్ చిన్నదే. దీని అన్నిటికి నేను ఇంకొకసారి ఎగ్గాయలు కూడా వేయాలి. ఎగ్గాయలు వేస్తాను. దీని దోమ చాలా విపరీతంగా పట్టేసింది కాబట్టి ఇవన్నీ తినేసింది. ఈ సీడ్స్కైనా ఉంటాయని ఉంచాను, ఏదన్నా ఉంటే తీసుకుంటాను, లేకపోతే లేదు. అయితే ఉన్నాయిలేండి పాతవి, ముందుగా తీసి పెట్టుకున్నాను, దానికి ఉన్నాయి. కానీ చాలా కాయలు కాసిందండి. ఇది బెటర్. ఇదిగోండి చామంతులు, గులాబీలు, ఇక్కడేమో చిన్నది. వచ్చినట్టు కూడా నేను కట్ చేయాలి. పూలన్నీ అయిపోయిన తర్వాత ఇది ఒక వాటర్ యాపిల్ చూస్తాను. దీనికి కూడా కొంచెం నేను ఏం చేస్తానంటే, మట్టి చక్కగా గుల్లగా ఉంది కదండి, ఒకసారి దీన్ని గుల్ల చేసి దీని మొదట్లోనూ పెట్టాలి. ఇక్కడ నేను చూపిస్తానండి పైనుంచి ఎన్ని రకాల గులాబీలు ఉన్నాయో చూసారా. చక్కగా అన్ని చెట్లు కూడా చాలా బాగా పువ్వులు పోస్తాయి. మందారంలో పెద్ద మందారం అలా ఎంటికాలం అనేసి మేము పువ్వులు పెట్టుకోమనేసి ఈ పువ్వులన్నీ అలాగే ఉన్నాయి. ఈ సీడ్స్ కూడా చాలా బాగా వచ్చేసినాయి. కనకాంబరాలు, జామ చెట్లు పెద్ద. ఈసారి మామిడి పూత వస్తుంది అనుకున్నాను, ఇంకా రాలేదు. ఇది కూడా ఈ నాటు గులాబీ అండి, పందిరి గులాబీ వేస్తుంది, ఇంకా చిగురేసింది. చచ్చిపోయిందన్న మొక్క అలా గుబురుగా వస్తాం. ఎంతో ఆనందంగా ఉంది. మొన్నే వచ్చి ఈ వంకాయలు తీసుకున్నాను చెట్టు. దీనికి కర్ర ఇలా గుచ్చి కట్టాలండి, లేకపోతే బరువుకి కాయలు ఎన్ని కాయలు వస్తున్నాయి చూసారా. అయిపోయిన కాయలు కోసేస్తున్నాను ఇంట్లోకి. ఇంకోండి ఈ మొక్క, ఈ ఆకులు కలర్గా వస్తాయి అన్నమాట, గుబురుగా. దీనికోసం చాలా బాగుంటుందండి ఇది. ఇక్కడ చామంతి, కాయగూరలతో పాటు ఆకుకూరలలో పువ్వులు అన్నీ కలిపే ఉంటున్నాయండి ఇవి. నేను ఇంట్లోనూ టమాటా కోసినప్పుడు ఏం చేస్తానంటే అండి, ఆ సీడ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఖాళీగా ఉన్న టబ్లో వేస్తూ ఉంటాను. ఇలా వస్తూ ఉంటాయండి. మళ్ళీ తీసి నేను వేరే టబ్ ఖాళీ చేసి పెడతాను అనమాట. అలాగే తోటకూర కూడా బాగా గుబురుగా వచ్చింది చూసారు, ఫ్రెష్గా ఉన్నది, చాలా బాగుంటుందండి. ఇవన్నీ కట్ చేసాను, మొత్తం కట్ చేస్తే చిగిరేసిందండి దీనిది. ఇది కూడా మంచి ఆకులతోటి చిగురించి చక్కగా అల్లుకుంది అండి. ఇది ఒకటే. ఇవి ఉన్నాయి చూసారా, ఆన్లైన్లో పెట్టేవాళ్ళు, ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో పెట్టుకోండి. ఈ ఇండోర్ ప్లాంట్స్కి ఇది బాగుంటుంది. డైజైన్గా ఇది ఒక గోల్డ్ ప్లాంట్ అండి. దీనికి ఇలా సెట్ చేసుకున్నాం, బాగా వస్తున్నాయండి. అంజూరు చెట్లు అండి. ఈ చెట్టు అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది కాస్తూనే ఉంటుంది, ఆకాకి కూడా కాయలు వస్తూనే ఉంటాయి గుబురుగాను. దీనిలో అయితే ఇంకా ఎక్కువగానే వేసినాయి. అయ్యండి చూసారా ఎన్ని కాయలు. మీరు కూడా ఇంత చిన్న కంటైనర్లో కాయలు కూడా పండించుకోవచ్చు అనేది. ఇది ఇప్పుడు కాయలు కోసేసారు, అయిపోయింది, తీసేస్తాను. ఈ చెట్టు ఉందండి.
ఇంకా ఏమేమి కాయలు వస్తున్నాయి అన్నీ కూడా చూస్తే నేను బా ఈ ఉసిరి చెట్టు ఫుల్గా కాయలు వేసేసిందండి. చక్కగా ఉంటాయండి కాయలు, పుల్లగా ఉండకోకుండా తినడానికి ఆనందంగా తింటున్నారు పిల్లలు. ఇదో ఫ్లవర్ చూసారా, మళ్ళీ ఇంకో పువ్వు వేసిందండి. ఎంత పెద్దదో చూడండి. ఇది బొకే ఫ్లవర్ వాజ్ చేస్తారు చూసారా, ఆ టైప్ మొక్క అండి ఇది. ఇంకా నిమ్మకాయలు అయితే చూడక్కర్లేదండి, చెట్టు నిండా కాసేసినాయి. ఇంత చిన్న టప్పలో మనం పెట్టుకుంటున్నామంటే, ఇది దావనం అంటే చాలా ఇష్టం నాకు. మంచి వాసన చక్కగా వస్తుంది. దీన్నే కొంచెం తీసి మళ్ళీ ఇక్కడ గుచ్చాను చూడండి, ఇది బతికిపోయింది సరే. ఇది ఇందులో కూడా ఇక్కడ 3 రకాలుగా ఉంటుంది కదా, మల్లి చెట్లు, మల్లె పూలు కాసే సీజన్ వచ్చేసింది. ఈ చెట్లన్నీ ఒకే చోట పెట్టాము. ఇవి మందార పువ్వులండి. అంటే ఇవన్నీ పువ్వులు పూసేసినాయి. ఈ కాళ్ళన్నీ రోజుకొక 2-3 పువ్వులు ఇడుస్తున్నాయి. ఇవాళ రేపటికి ఇడుస్తుంది అదొకటి. ఈ మొగ్గలు ఉన్నాయి చూసారా, దీనికి ఏంటంటే ఇలాగా తెల్లగా వస్తూ ఉంటుంది. దీని చేతితోటి ఇలా తీసేసుకోవాలండి, అప్పుడు రాదు. ఇంకా లేదా దాన్ని చూడకుండా అలా ఉంటే ఎక్కువైపోద్ది. ఇంగు నీళ్ళతో కడిగేయచ్చు. ఉదయం ఏం జరుగుతుందంటే, ఉదయం రావట్లేదు కానీ కొంచెం ఎండ ఎక్కిన తర్వాత ఎండకి ఉండలేక నేను సాయంత్రం మాటలు వస్తున్నాను. సీతాఫలం కాయలు వేస్తున్నాయండి. పైన చెట్టు ఇది, దీనికి కూడా కాయలు వచ్చినాయి. ఇది సపోటా. సపోటా కూడా ఇప్పుడు ఇదొక రకమైన సపోటా, ఇది కూడా కాయలు వేస్తాక రెడీగా ఉంది. పిందెలు దిగుతున్నాయి. ఎక్కడ అంతా రాలిపోయి ఎక్కడో ఒక కాయ నిలిచిందండి. ఎంతో ఆనందంగా ఉంది నాకు. చాలా చెట్టు నిండా పూత పింది రాలిపోయి, ఇంకేనేమి చెప్పానంటే, మీరు కాసినన్ని కాయండి, రాలిపోయి అయితే రాలిపోండి, ఇంకా అంతే, మనం ఏం చేయలేం. ఎందుకంటే కొంచెం ఇంకా దీనికి నేను బలం వేయాలి. మట్టికి సూపర్గా ఉంటుందండి నాకు. దీనివల్ల వేరికి బలం వస్తుంది. ఇంకా మళ్ళీ ఇదంతా మళ్ళీ చిగిరిసింది కాబట్టి మళ్ళీ కొత్త రకం పూత పడుతుంది. ఇంకెలా ఉంచేసానండి చెట్లు, అయ్యే ఎదిగిపోతాయి, పెద్ద పెద్ద చెట్లు అయిపోతున్నాయి. కొన్ని కాయలు ఉన్నాయి, సపోటా కాయలు ఉన్నాయి, ఆరెంజెస్. సపోటాలు కూడా చాలా పెద్దగా వస్తాయి. ముగ్గుపోయేదాకా చెట్టును ఉంచుతానండి. చెట్టును ముగ్గుని కాయ చాలా బాగుంటుంది. కొన్ని రాలిపోతాయి, పెట్లు వస్తున్నాయి కదా, ఆ పెట్లు తినేస్తాయి. పిచ్చికలకి ఈసారి మేము ఏం చేస్తున్నామంటే, ధాన్యం కట్టగట్టి అమ్ముతారు కదా, కోత కోసే ముందు వెన్నెలు తుంచుకొచ్చి, ఇది పూర్వకాలం కట్టేవారు, అలా కూడా ఇప్పుడు దొరుకుతుందండి. నేను కట్టాను. అవి చక్కగా వచ్చి మేసి పళ్ళు ఏమైనా ఉంటే తింటాయి. అది అయిపోయి వచ్చింది. ఇంకోటి తెచ్చినప్పుడు అది ఎలా ఉందో చూపిస్తాను. అది కూడా వాటికి ఎలా కడుతున్నాను అనేది. ఈ మామిడి చెట్టు చూసారా, అసలు కింద ఏదో పొలాల్లో ఉంటా చూసారు, పెద్ద చెట్టులాగా అయిపోయింది. దీన్ని మరి కట్ చేయాలో ఏంటో తెలియదు. ఇప్పుడు పూత వేసి ఈ సంవత్సరం కాయలు కాస్తుంది అనుకున్నాను, మరి ఏది కూడా నాకు కనిపించలేదు. ఒకసారి 2 సార్లు కాసిందండి. చిన్న మొక్క అప్పుడే కాసింది. ఇప్పుడు ఈ కుండీలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా కాయలేదు. అంటే మరి నెక్స్ట్ ఇయర్ కానీ కాస్తుందేమో చూడాలి. బలంగా ఎదిగిందండి ఇది. అప్పుడు ఇవన్నీ కట్ చేయించేసాను, మళ్ళీ ఎదిగింది. చెట్లన్నీ కలిసిపోయినాయి, పెద్ద చెట్లు. నీడ మట్టి చాలా బాగుంటుందండి. నీడ మధ్యాహ్నం వస్తే చల్లగా గాలి వస్తుంది. చెట్లు గాలి మనకి ఎంతో ఆరోగ్యం. ఇప్పుడు కూడా బాగుంది కదండి.
ఒక మామిడి చెట్టు, మధ్యన సపోటా చెట్టు, మళ్ళీ మామిడి చెట్టు, ఇందులోనేమో ద్రాక్ష. ఈ ఈ దీంట్లో ఒకటి పెట్టి ఇలాగా పెట్టాము, ఇలా వచ్చింది. దీంట్లోంచి పెట్టి ఇది ఇలాగ వచ్చింది. దీనికి పందిరేయించాము. ఆకంతా రాలిపోయి మళ్ళీ చిగిరిసింది. వాళ్ళు ఎప్పుడు సోమవారం ఎప్పుడో వస్తారు. అది ఎలా కట్టాలో దగ్గరుండి చేయించుకోండి అని చెప్పారు. దాన్ని కూడా మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తాను. కానీ పనస చెట్టు ఎదుగుతుందండి. ఇది పనస చెట్టు. ఇది మరి ఎలా ఎక్కడ ఉంచాలో, దీంట్లో ఉంచాలో, ఎలా ఉంచాలో చూసి అప్పుడు దాన్ని మార్చాలంటే మారుస్తాను. కాయలు కుండీలో కాసే చెట్టు అన్నాడు, చూద్దామండి. మీరు టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ మొక్క కంపల్సరీ కాస్తుంది అన్నాడండి మొక్కల అబ్బాయి. ఇక అన్నట్టు ఇక్కడ బాగా వచ్చిన తర్వాత ఎదిగింది. ఎంత పెద్దగా ఎదిగిపోయిందో. గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇది. గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి కాయొచ్చు, కాయించాలి. ఇది కూడా నేరేడు. ఇదేమో వాటర్ యాపిల్. మరి ఇది పింక్ వస్తుందో వైట్ వస్తుందో తెలియదు. కింద ఉన్నది కూడా పింక్ వస్తుందో వైట్ వస్తుందో తెలియదు. కాయలు వస్తానే కానీ తెలియదు. ఏనండి, చెట్లు మార్చాలి. నేనేంటంటే ఈ పొడుగు నుంచి పొడుగు దాకా స్టాండ్ చేయించడం వల్ల ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టవలసి వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న స్టాండ్లు అనుకోండి మన ఇష్టం ఉన్నట్టు జరుపుకోవచ్చు. ఇప్పుడు జరపడానికి అవకాశం లేదు. ఎక్కడున్నది అక్కడే పెట్టాలి. కుండీల మట్టుకు మారుతున్నాను అన్నమాట. ఈ దానమ్మ చెట్టు కూడా చాలా పూత పిండి వేసి రాలిపోగా మిగిలిని ఒకటో రెండో లేదా ఒక్కోసారి 3 కాయలు ఒక దిక్కున అలాగా నిలబడుతుంది. చూసారా, అవి మందారం పింక్ కలర్లో ఉన్నాయి. మందారం అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఒక చోట పెడితే ఫ్రూట్ అన్నీ ఒక చోట, ఫ్లవర్స్ అన్నీ ఒక చోట పెట్టాలనేసి పెట్టాం. మళ్ళీ మధ్య మధ్యలో మార్చేస్తాం గురించి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇదండి సాయంకాలం. ఓకే అండి, వీడియో చూసారు కదా. చూసి కామెంట్స్ పెట్టండి. చూసిన మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్స్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. గంట సింబల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.